ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెలలో జరిగే బీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోవటం దాదాపు ఖరారైంది. అయితే జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరటంపై ఆసక్తికర చర్చ జరుగుతుందా? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ముగ్గురు జగిత్యాల నేతలు ఇప్పుడు గులాబీ పార్టీ గూటికి చేరారనే చర్చ జరుగుతుందా? దశాబ్దాల క్రితం ఒకే పార్టీలో పనిచేసిన నేతలంతా ఇక మీదట ఒకే రాజకీయ పార్టీలో కనిపించబోతున్నారా? తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సొంత పార్టీకే చుక్కలు చూపించిన నేత. జగిత్యాల కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను చేర్చుకోవడంతో మొదలైన జీవన్ రెడ్డి అసంతృప్తి చివరకు రాజీనామా చేసే వరకు వెళ్ళింది. అంతేకాదు, ఈ నెలలోనే ఆయన కారెక్కేందుకు రెడీ అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడే మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఆ నేతలంతా ఒకే గూటికి చేరుకోబోతున్నారని గులాబీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. దశాబ్దాల క్రితం ఒకే పార్టీలో పనిచేసిన వారంతా తిరిగి ఒకే రాజకీయ పార్టీలో కనిపించబోతున్నారని గులాబీ నేతలు ఖుషి అవుతున్నారు. గతంలో మల్యాల సమితి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించి మాజీ సీఎం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత 1983 ఎన్నికల్లో జగిత్యాలలో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎన్టీఆర్ క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగానూ పనిచేశారు. కానీ నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు ప్రకటించడంతో ఎన్టీఆర్ను వదిలేసి నాదెండ్లతో కంటిన్యూ అయ్యారు. కానీ కొద్ది రోజులకే తిరిగి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీ అక్కడ రాజేశం గౌడ్కు అవకాశం కల్పించింది. అప్పుడు జీవన్ రెడ్డి ఓటమి చవిచూడగా ఆయనపై గెలిచిన జి రాజేశం గౌడ్ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు 1994 ఎన్నికల వరకు జీవన్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న ఎల్ రమణ టీడీపీ తరపున పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గెలిచిన వెంటనే ఆయన రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ ముగ్గురు నాయకులు కూడా ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన రికార్డు కొట్టేశారు. ఒకప్పుడు జగిత్యాల ఎమ్మెల్యేలుగా బరిలో నిలిచిన ముగ్గురు నేతలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జర్నీ కొనసాగిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే త్వరలోనే గులాబీ కండువా కప్పుకోబోతున్న తాటిపర్తి జీవన్ రెడ్డి కరీంనగర్ ఎంపీగా 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో ఉద్యమ నేత కేసీఆర్ పైనే పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఎంపీ కావాలని ప్రయత్నించిన జీవన్ రెడ్డి విఫలం కాగా అనూహ్యంగా జగిత్యాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎల్ రమణ కరీంనగర్ ఎంపీగా గెలవటం మరో విశేషం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన ఎల్ రమణ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. టీడీపీలో మంత్రిగా, జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన రాజేశం గౌడ్ తెలంగాణ ఆర్థిక సంఘం చైర్మన్ గా పనిచేశారు. తాజాగా జీవన్ రెడ్డి కూడా ఇదే పార్టీలో చేరుతుండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి కట్టబెట్టాలన్న యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఒకప్పుడు జగిత్యాలలో ప్రత్యర్థులుగా ఉన్న ముగ్గురు నాయకులు ఇప్పుడు ఒకే పార్టీలో కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఈ ముగ్గురు నాయకులు కూడా జగిత్యాలకు చెందిన వారే కావటం గమనార్హం. గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేసిన ఈ ముఖ్య నాయకులు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారాల్సి వచ్చింది. ముగ్గురు కూడా ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలుపోటముల కోసం సవాళ్లు విసురుకున్నవారే. చివరకు వీరు ముగ్గురు కూడా ఒకే బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేస్తున్నారని జగిత్యాల నేతలు చర్చించుకుంటున్నారు.